నా పేరు హనుమంతరాయుడు, కమ్మదూరు మండలం కదిరిదేరుపల్లి. 2024 ఎలక్షన్ గురించి ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. 2024 ఎలక్షన్కి మా కళ్యాణం నుంచి రంగయ్య గారు, అక్కడి నుంచి అల్లినేని సురేంద్రబాబు గారు నిలబడ్డారు. 10వ తరగతి చదివినోడు టీడీపీ క్యాండిడేట్, మా క్యాండిడేట్ కలెక్టర్ వరకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్లో కానీ మంచితనంలో కానీ అన్ని రకాలుగా అర్హుడు కళ్యాణంకి మంచి వ్యక్తి దొరికాడు. అతను కాంట్రాక్టర్లు అవన్నీ ఏం చేసి వచ్చాడో తెలియదు, కానీ ఇంకోటి కళ్యాణం గారిని మోసం చేసేకైతే వచ్చినాడు. గత 7 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ తీసుకొని కాంట్రాక్ట్ టెండర్ వేసుకొని రైతులు భూసేకరణకి అమౌంట్ వేసినా కానీ ఒక గంపడు మట్టి కానీ ఇవ్వలే. ఈరోజు కళ్ళు బిల్లు మాటలు చెబుతున్నాడు. అదంతా కళ్యాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రంగయ్య ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎంపీగా కానీ కేంద్రంలో అనేక పదవులు తీసుకొని ఆ పదవికి వన్నె తెచ్చాడు. అనేక గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి గ్రామీణులకు ఏమేమి అవసరాలు కావాలో అనే సంస్కరణలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాడు. ఇంక ఇటువంటి కాక ఇంక కళ్యాణం ఇంకేం కోరుకుంటాం. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, కళ్యాణ ప్రజలు డబ్బుతో అమ్ముడుపోరు. మా ప్రజలకు గౌరవం ఉంది. ఒక ఉన్నతమైన వ్యక్తిని ఎన్నుకుంటారు. రంగయ్య సార్ ఆల్రెడీ గెలిచేశాడు. ఖచ్చితంగా 30,000 నుంచి 40,000 మెజార్టీ ఉంటుంది. బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.